నువ్వు దేనికనుకుంటున్నావమ్మా? ఏమో నాకేం తెలుసు. దేనికమ్మా అంత కంగారు పడుతున్నావు? నీ ముందుంది నేనేగా. నువ్వేగా, కానీ ఎప్పుడేం చేస్తున్నావో తెలియకుండా చేస్తున్నావు. రే మారురా, మారు, పద్మలాగా మారు. ఏంటమ్మా? ఏం లేదులే సూర్య. ఏం లేకుండా అమ్మ నీలా మారు అని ఎందుకంటుంది? సామాన్యని నువ్వు చేసుకోవటం తనకిష్టమే అని చెప్పిందిలే, అందుకే అలా అన్నాను. నేను ఇంక డిసైడ్ అయిపోయానులేమ్మా. నాకు ఇంక విసుగొచ్చేసింది. ఈ జన్మకి నాకు సామాన్య అని తెలిసిపోయింది. చేసేసుకుంటానులే. మీరెలాగూ నా మాట వినటం లేదు, నన్ను నమ్మడం లేదు. ఇంకెందుకు, మీ మాటే వింటాను, మీకు నమ్మకంగా ఉంటాను. మంచి మాట అన్నావు తమ్ముడు. ఏమా, నీకు నచ్చలేదా? అయ్యయ్యో, ఎందుకు నచ్చుతరా? చాలా సంతోషంగా ఉంది. ఇదిగో ఇలాగే ఉండి సామాన్యుని పెళ్లి చేసుకోరా, ఆనందంగా ఉంటావు. రే నీ సుఖవేరా మేం కోరుకునేది. నేను ఒప్పేసుకున్నానుగా. ఆహా, నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. రేపు జరగబోయే మెహందీ ఫంక్షన్ ని కంగారుగా కాకుండా గ్రాండ్ గా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. అలాగే అక్క, సిటీ నుంచి నెంబర్ 1 గా మెహందీ పెట్టే పర్సన్ ని పిలిపిద్దాం. ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు. ఏమ్మా? పిలుద్దాంరా. లక్షలేంటి, మీ మావగారు కోట్లైనా ఇస్తారు. మరి లక్షలు ఆయనకో లెక్క. అసలు డబ్బులు విచ్చలవిడిగా ఎప్పుడు ఖర్చు పెడదామని చూస్తుంటేను. అవునవును, ఈ విషయం మా ఆయనకి చెప్దామమ్మా. చెప్దాంరా. పద పద్మ. మీరు పదండి పిన్ని, నేను మంచినీళ్ళు తాగొస్తాను. నువ్వు తాగిరా అక్క, నువ్వు రామ్మా. నువ్వు త్వరగా వచ్చి. సూర్య, మెహందీని అడ్డం పెట్టుకొని మా దగ్గరున్నవి లాగేయాలని చూస్తున్నావా? నేను వినేశాక డాడ్కి చెప్పి నీ ప్లాన్కి రివర్స్ ప్లాన్ వేస్తాను, చూడు. అది అప్పటికీ మన వారసత్వం ముసుగులో ఉన్నా, మన కుటుంబంలో ఉన్నా, నేను దాని తల్లిని చూడటానికి వెళ్ళను. సమంత పూజ చేసేసి వాళ్ళమ్మ బ్రతికేస్తే సమంత వెళ్ళిపోతుంది. తనతో నీకు పెళ్ళవ్వదని చెప్పి పూజ అబద్ధమని చెప్తున్నా. సమంతాని నువ్వు పెళ్లి చేసుకోవడానికి పక్కా స్కెచ్ చేసావు. నీకు ముఖ్యం వాళ్ళమ్మ కోరిక కాదు, సమంతానే. చక్రధార్ చాలా పేదవాడు. ఎంత పేదవాడంటే నువ్వు ఇంకా ఆయన కూతురు మెళ్ళలో తాళి కట్టకుండానే మలేషియాలో ఆయనకున్న 5 స్టార్ హోటల్ని నీ పేరు మీద రాసే అంత పేదవాడు. సామదునా, బాధపడుతున్నావా? నా లైఫ్కి సంతోషం ఎక్కడుంది పద్మదునా? నువ్వు సూర్యని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. వెళ్ళి నాతో మాట్లాడమని పంపించాడా? ఒకరు చెప్తే గానీ నువ్వు తెలుసుకోలేవా? తెలిసిందిగా. వాడు అలా చేస్తాడా? చేశాడుగా. వాడు చేసింది నీకు రాంగ్ వేలో క్రియేట్ అయ్యేలా చేశారు. సామాన్య చక్రధరేగా. అవును సాముదినా. ఇంకా ఎందుకు పద్మదునా నన్ను నమ్మించాలని చూస్తున్నారు? వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి 1కి 2 సార్లు చెప్తే నమ్మేస్తాను అనుకుంటున్నారా? నమ్మాలి, అదే నిజం. ఫోర్స్ చేసి అబద్ధాన్ని నిజం చేయలేరు. మారింది సూర్య కాదు సాముదినా, నువ్వు మారుతో పద్మదునా. ఎవరిది ఫాల్సో తెలుసుకుంటావు. మనకి ఆ రోజు వస్తుందిలే సాముదినా. ఇంకెంతో సమయం లేదు. నా సాముదిన రియలైజ్ అవుతుంది. ఆ నమ్మకం నాకుంది. మేమేదో చేస్తున్నామని మాత్రం అనుకోకు. మేమేమీ చేయడం లేదు. తమ్ముడు ఏం చేసినా నీ కోరిక తీరేట్టే వెళ్తుందిగా. నీ కోరికే తీరుతుంది. ఇలా బాధపడుతూ కాకుండా నువ్వు హ్యాపీగా ఉండు. సాముదినా, గదిలో ఎందుకు? రా, బయటికి వెళ్దాం. ఐ మీన్ హాల్లోకి. మెహందీ ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నారు. రా, విందాం. అదేమన్నా రామాయణమా వచ్చి ఇంట్రెస్ట్గా వినడానికి? చూడ్డానికి రాముడు ఉంటాడుగా.
హా? ఏం లేదులే గాని అయితే రావా? రాను. నువ్వు వెళ్ళు పద్మజన. సరే. ఏమంటారు అన్నయ్య గారు? ఏమంటారు చెల్లెమ్మ, నా మనసులో ఉన్నది కదా మీరు అల్లుడు గారు చెప్పారు. నేను ఖచ్చితంగా అనుకున్నదే కదా మీరు చెప్పారు. నేను చెప్పలేదా పిన్ని? ఆయన మనం అనుకున్నదే అనుకుంటారు. అవునక్క, మాయకి డప్పులు విరజిమ్మటం అంటే ఎంత సరదానో. ఊరికే చేయడం లేదు కదరా, చేయాల్సిన వాటికే కదా చేస్తున్నారు. అవునత్తయ్య గారు, నా పెళ్లికి ఏ లోటు రాకూడదనే డాడీ ఆశ. తీరుస్తున్నారు కదమ్మా, ఎన్ని అవమానాలు ఎదురైనా. నీకేం అర్థం కావడంలా. కాల్చిన చెట్టుకేం తెలుసు కమ్మని గారెల రుచి అని. నువ్వింకేం మాట్లాడకక్క, నీ గురించి నాకు తెలిసింది. ఏం తెలిసింది చెల్లి? పిన్ని ఆ, ఏం లేదు లేక ఉన్నదే మాట్లాడుతున్నాను. ఇంకా అది ఉండదులే. ఏంటక్క అంటున్నావు? ఉన్నదేలే చెల్లి. చెల్లెమ్మా, అన్నయ్య గారు, ఇదెప్పుడు మాకుండేదేలే గాని మీరు చేయాల్సింది చేసేయండి. చేసేస్తాను చెల్లెమ్మా. టాప్ మోస్ట్ నెంబర్ 1 మెహందీ పెట్టి ఆయన నా దగ్గర ఉన్నాడు. ఆయన ఎక్కడున్నారో ఏంటో మాయ్యా, ఇప్పటికిప్పుడంటే వస్తారో రారో. ఓ పని చేద్దాం, మనకు అందుబాటులో నాకు తెలిసిన నెంబర్ 1 మెహందీస్ట్ ఒకరున్నారు, నేను పిలుస్తాను. ఎందుకలుడు నేను పిలిస్తే రాకపోవడమా? ఇలా ఇలా చప్పట్లు కొడితే అలా వచ్చేస్తాడు. అవునా అన్నయ్య గారు? అవునమ్మా, కావాలంటే చూడు. హా హా హా, భలే 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 భలే. నేనే వచ్చేసిన చక్రధర్ గారు, వచ్చేసిన చక్రధర్జీ. మీకు మాట ఇచ్చినట్టు మీరు చప్పట్లు కొట్టగానే వచ్చేస్తాను అన్నాను, వచ్చేసావు. వీడు ముందు జాగ్రత్తగా బాగా ప్రిపేర్ అయినట్టున్నాడు. ఇప్పుడు ఎలా సూర్య? ఇరికిస్తానుగా. చూసారా మెహందీ మిక్సర్ వచ్చేసాడు. మీరు మామూలు వారు కారన్నయ్య గారు, చప్పట్లతో రప్పించేశారు. అంత డబ్బమ్మా, డబ్బు. డబ్బుంటే కొండ మీద కోతి కూడా దిగొస్తుంది. ఆల్రెడీ 2 ఉన్నాయిగా మాయా. సూర్య, మిమ్మల్ని అనలేదులే. మమ్మల్ని ఎందుకంటారమ్మా? మరే మాయా, ఈయన నెంబర్ 1. అవునలుడు, మళ్ళాంటి పెద్ద పెద్ద విఐపీలకే ఇతను చేస్తాడు. ఎస్, ఈ మెహందీ మిక్స్ చేస్తే హ్యాండ్స్కి పెట్టించుకోవడానికి చాలా మంది విఐపీస్ పోటీ పడుతూ ఉంటారు. అవునా? నా స్టైలే సపరేటు. ఏ బల్లే 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 బల్లే. ఏంటి సరి చేసుకుంటున్నా? సరి చేసుకోవట్లేదు, అది నా స్టైల్. ఓ బాగుంది. మీ గురించి ఇంకా చెప్పండి, వినాలనుంది. నా గురించి నేను చెప్పకూడదు గాని నేను చాలా గొప్పవాణ్ణి. అబ్బో. ఒక్కసారి రిటర్న్స్ ఫైల్ చేస్తే ఫైన్ కట్టాల్సిన అవసరమే ఉండదు. బ్యాలెన్స్ షీట్ అంతా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. పెద్ద వాళ్ళందరికీ నేనే ఆడిటింగ్. కాదు, మెహందీ మిక్సర్. నేనే మెహందీ మిక్సర్. మాయ్యా, ఆడిటింగ్ అంటున్నారేంటి? ఆడిటింగ్ కాదలుడు, మెహందీతో ఆడిచ్చేస్తాను అంటున్నాడు అంతే. ఓ అవునవును, ఆడించేస్తాను. రకరకాల డిజైన్స్ తో పిచ్చెక్కించేస్తాను. నాకు తెలిసిపోయింది కన్నా, నువ్వు ఆడిటర్ ఆనందరావు అని. ఉండండి, మీకు పిచ్చెక్కిస్తాను. ఉండండి. ఏంటి సూర్య ఆలోచిస్తున్నావు? ఇంత గొప్పవారు కదా, ఫీజు ఏమాత్రం తీసుకుంటారా అని. 10%.
1% కూడా నా లెక్కల్లో తేడా ఉండదు. దట్ ఈస్ మై టాలెంట్. బల్లే 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 బల్లే. హ్యాండ్స్ గురించి చెప్తున్నాడమ్మా, వాటిని లెక్కేసుకుంటున్నాడు చెప్తున్నాడు. బల్లే 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 బల్లే. ఎన్ని చేతులు పెడితే అన్ని డబ్బులు ఇవ్వాలా? ఈయన నిజంగా నెంబర్ 1 లేకపోతే రోడ్డు పక్కన డబ్బా పెట్టుకొని పెట్టేవాడా? చచా, రోడ్డు పక్కన ఒక ఈవెంట్ కి ₹1,00,00,000 తీసుకునే రేంజ్ అయింది పెద్ద చెల్లమ్మా. అవునవును, సారు ఫ్రెండ్ లాంటి వారు కాబట్టి, ఇంతకు ముందు కూడా చేశాను కాబట్టి 50కే చేసేస్తాను. 50 లక్షలా? కోటైనా పర్లేదు అల్లుడు, ఇచ్చేస్తాను. నువ్వు ఇచ్చేస్తావని చెప్తావు మామయ్య, ఎంతైనా ఇచ్చేస్తానని చెప్తావు. నువ్వు సెటప్ చేసుకున్నాడు కదా, మహా అయితే వాడి గెటప్కి ఇస్తావు. అల్లుడు, ఆ? ఏం లేదు మాయ్యా, డబ్బులు ఏమైనా ఊరికే వస్తాయా? నీ డబ్బులు అంత ఖర్చు అవడం నాకు ఇష్టం లేదు. అవునన్నయ్య గారు, 50 లక్షలంటే మాటలా, అదే గోరింటాక్కి. పర్లేదు చెల్లమ్మా. నువ్వెంత పర్లేదన్నా మేం పర్లేదని అనుకోలేమ్మా అయ్యా. ఏమ్మా? అవునవును, అంతేగా అన్నయ్య, అనుకోలేం. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఇలాంటి నెంబర్ 1 లాంటి వాళ్ళని పిలవాలంటే ఇప్పటికిప్పుడు రారే. ఎందుకు రారు మా అయ్యా? నాకు తెలిసిన నెంబర్ 1ని నేను రప్పిస్తాను. నువ్వు ఇంకా చప్పట్లు కొట్టి పిలిచావు, నేను చిటికేస్తే వచ్చేస్తారు. ఆ, కావాలంటే అందరూ చూడండి. పైనుంచి రారు మా అయ్యా, బయట నుంచి వస్తారు. గెటప్ అదిరింది చింతాతయ్య. వచ్చేసాడు నంబర్ 1 మెహందీ మసాలా మహారాజ్. అయ్యో. సూర్య, తమ్ముడు మామూలు వాడు కాదు పిన్ని, మామకు తగ్గ అల్లుడే. వచ్చేసాను. చెప్పండి సూర్య గారు. మీరు చిట్కేసి పిలిచారంటే నాతో అవసరం ఉన్నట్టే, మీ ఇంట్లో ఫంక్షన్ ఉన్నట్టే. కమాన్ టెల్ మీ, ఎవరికి పెట్టాలి మెహందీ, ఎప్పుడు పెట్టాలి? పెట్టేస్తాను కమాన్. మా ఇంట్లో లేడీస్ కండి ఫంక్షన్, మా ఇంట్లోనే. వావ్, ఓకే. బట్ సూర్య గారు, రేపు మార్నింగ్ ఢిల్లీ ఉంది. ఆఫ్టర్ దాట్ మధ్యప్రదేశ్ ఎంపీ ఇంట్లో సందడి ఉంది. ఈవినింగ్ రాష్ట్రపతి ఇంట్లో గ్రాండ్ ఫంక్షన్ ఉంది. ఇన్నుంటే ఇంకేం వస్తా? ఓ నో, ఇక్కడ రాత్రి కదా, నైట్ కదా, వచ్చేస్తాను. అండ్ అబో ఆల్, పిలిచింది ద గ్రేట్ సూర్య గారు కదా, వచ్చేస్తాను. ఇంతకీ మీరెంత తీసుకుంటారో? నేను జనరల్ గా తీసుకునేది మీ దగ్గర తీసుకోను, యూ డోంట్ వరీ. మెహందీ ఖర్చులకి ఒక 20 lakhs ఇస్తే ఇనఫ్. ఏంటి 20 లక్షలా? మీకది ఎక్కువ? అమౌంట్ నాకు చాలా తక్కువ. ఓ అవునవును, ఆ మెహందీ మిక్సర్కి 50 లక్షలు ఇవ్వడానికి సిద్ధపడినాడు. మా మావయ్యకి 21 లెక్క. ఓ, మీరు 50 lakhs అడిగారా? యా, నా రేంజ్ అది. బల్లే 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 బల్లే. ఓకే మాయ్యా, ఫిక్స్ చేసేద్దామా? ఇక చేసేడివి 30 మిగులుతుందిగా. వావ్, అయితే నేను ఫైనల్ అయినట్టే కదా. ఆఫ్ కోర్స్ మసాలా రాజు, అయిపోయారు. ఓకే, థ్యాంక్ యూ. మీరు 20 lakhs తెప్పించేస్తే నేను మెహందీ తెప్పించేస్తాను. ఇప్పుడే చేస్తారు మా మాయ్య. యా, యా, యా. మాయ్య తెచ్చి ఓకే.
ఆ, ఇచ్చేయండి అన్నయ్య గారు. ఇచ్చేస్తాను బేబీ వెళ్ళి తీసుకురా. అలాగే డాడ్. చక్రధర్ గారు, మరి నా లెక్క సంగతి ఏంటి? నాకు మైనసా ప్లస్సా? నువ్వు మాయ పాపం మిక్సన్ గారు బాధపడుతున్నట్టున్నారు, ఆయన్ని రమ్మను. ఇద్దరెందుకు అల్లుడు? మీ రేంజ్కి నలుగురన్నా ఇబ్బంది పడరు కదా. అవును అనుకోండి. ఆయన్ని పిలవండి అన్నయ్య గారు. ఈయన ఎక్కడికెక్కడికో వెళ్ళి రావాలిగా. ఆయనన్నా ఉంటే ఈయన వచ్చేలోపు పని మొదలు పెట్టేస్తారు. అవును పెద్దమ్మా, కరెక్ట్ గా చెప్పావు. ఆయన్ని పిలిచి అవమానించినట్టు ఉండదు. ఎంతైనా మిక్సన్ గారు నెంబర్ 1 కదా. ఇద్దరు నెంబర్ 1కి పరీక్ష పెట్టినట్టు ఉంటుంది. ఆ ఎవరసలు నెంబర్ 1 వాళ్ళలో వాళ్ళకి తెలిసినట్టు ఉంటుంది. యు మీన్ పోటీ? అలానే అనుకోండి. నాతో పోటీ పడి గెలవటం మామూలు లెక్క కాదు, అదో పెద్ద లెక్క. చేయలేరు. అందుకే రమ్మంటున్నాను. సూర్య, అవసరమారా మళ్ళీ ఆయనకి అంటే? మళ్ళీ ఆయనకి ఎందుకమ్మా? పోటీలో గెలిచిన వాళ్ళకే మాయ డబ్బులు ఇచ్చేస్తాడు. ఓహో, అలా అయితే సరే. మీరు రండి మిక్సీ. మిక్స్ అను. మిక్సన్ అదే. రాకపోతే మాత్రం మాయ కోపం వస్తుంది. అది చూసి మా అమ్మ కోపం వస్తుంది. ఆ తర్వాత నాకు మంట లేచిపోతుంది. ఫంక్షన్ మొత్తం ఆపేస్తాను. ఎందుకు రారు? వస్తారు. ఏమన్నయ్య గారు, వస్తారు కదా? వస్తాడమ్మా, వస్తాడు. నేను వచ్చేస్తాను. ఎట్లా వచ్చేది? నువ్వేమన్నా వాళ్ళలాగా ఒరిజినల్ అనుకుంటున్నావా? 20 లక్షలు పోయింది అనుకుంటుంటే ఇది గోల. ఏంటి మాయా ఆలోచిస్తున్నావు? ఏం లేదలుడు, లేకుండా చేశాను. చూసావా, చెప్పిందే చేశాను. అది మాయ, రేపు వచ్చేవను. వినబడింది. వచ్చేస్తాను. ఇతను నేను తేల్చుకుంటాం, లెక్కలు సరి చేస్తాం. వస్తా. బల్లే 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 బల్లే. ఓకే సూర్య గారు, మరి నేను వెళ్తాను. ప్రిపేర్ అవ్వాలి కదా. నేను వస్తాను, పదండి. ఓయా, చిటికేస్తే వచ్చారు. ఓ. కారు దాకా రాకుండా ఉంటే బాగుంటుందా? పదండి, వస్తాను. ఓకే ఓకే. మాయా మాయా. ఒరే సూర్య, చక్రధర్కి ఎలా తెలిసిందిరా? వాడు కూడా ఇంకోటి పట్టుకొచ్చాడు. వచ్చింది మెహందీ స్పెషలిస్ట్ కాదు తాతయ్య, ఆడిటర్ ఆనందరావు. అవునా? ప్రాబ్లం లేదుగా. ప్రాబ్లం లేదు చిన్న తాతయ్య. మనకున్న ప్లాన్కి చక్రధర్కి తెలియకుండానే మరో ప్లాన్ ఇచ్చాడు. ఏంట్రాది? చెయ్యాల్సింది నువ్వే చిన్న తాతయ్య. చెప్తాను కదా, నువ్వు ముందు బయలుదేరు. ఓకే ఓకే. డాడ్, ఉన్న 20 లక్షలు సూర్య లాగేశాడు. సూర్య ప్లాన్ తెలిసి మనం ప్లాన్ చేసినా లాభం లేకపోయింది. సూర్య చెప్పిందే చేశాడు, మనం ఓడిపోయాం. బేబీ, ఓటమిని మనం అంత తేలిగ్గా అంగీకరించకూడదమ్మా. అవకాశం లేదని మనం కృంగిపోకూడదు. ఏం చేస్తాం? ఉందిగా మన హస్త్రం సమంత. మనకి సూర్య ప్రాబ్లం పెడితే మనం సమంతగా కదా ప్రాబ్లం పెట్టాల్సింది. అప్పుడేగా సూర్య దృష్టి మన నుంచి మళ్ళుతుంది. మన దిట్టం అదే కదా బేబీ, మర్చిపోయావా? లేదు డాడ్, గుర్తుంది. బట్ దానికి ప్రాబ్లం పెడితే మనకి డబ్బెలా వస్తుంది? బేబీ, ఆలోచించడానికి బ్రీతింగ్ టైం దొరుకుతుంది. ఆ టైం చాలు ఎలా ఈ గండం నుంచి తప్పించుకోవాలో తెలియడానికి. ఓకే డాడ్, ఓకే. ఇప్పుడే దాన్ని వాడతాను.
హలో